ఒక వ్యక్తి మాట్లాడిన మాటలు రాష్ట్రాన్ని అంతా కూడా కుదిపేస్తూ ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల గురించి మాట్లాడినటువంటి మాటలు ఈరోజు రాష్ట్రంలో చక్కర్లు కొడతా ఉన్నాయి. గతంలో ఇదే ప్రభుత్వ పాఠశాలలో తిరుగుతూ అనేక సమస్యలను ప్రభుత్వం ముందుంచినటువంటి పృథ్వీరాజ్ గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే. జై తెలంగాణ అన్న. తెలంగాణలో అనేక ప్రభుత్వ పాఠశాలలు మూసిపోతూ ఉన్నాయి. పేద ప్రజలకు చదువు అందుతలేదు, వాళ్ళకు సరైన వసతులు లేవని చెప్పేసి గతంలో అనేక సందర్భాల్లో మీరు తిరిగిరు. ఇలా ప్రభుత్వ పాఠశాలలో అసలు ఫుడ్ పెట్టద్దు, గుడ్డు పెట్టద్దు, గాడిద గుడ్డు అంటూ ఒక వ్యక్తి మాట్లాడినటువంటి మాటలు రాష్ట్రం అంతా కూడా చెక్కలు కొడతా ఉన్నాయి. చూసిరా అన్న మాటలు? చూసినాను. నేను రెస్పాండ్ కూడా అయినా దాని మీద. ఓకే, ఏం ఆ మాటల పైన మీ అభిప్రాయం ఏంది? ఒక అంటే ఆయన లోపట అంటే ఆయనకు పెద్ద బయట పేరు మాత్రం చాలా పెద్ద విజ్ఞానవంతుడు, సమాజానికి ఒక మెసేజ్ ఓరియంటెడ్, అంటే కొన్ని పద్యాలను జనానికి అర్థం కానటువంటి పద్యాలను జనానికి చెప్పుకుంటూ దాని అర్థాలు చెప్పేటువంటి వ్యక్తి. ఆయన మీద సమాజంలో ఆయన ఏం చెప్పినా కానీ ఒక ఇంపాక్ట్ ఉంటుంది అనే స్థాయికి పోయినటువంటి వ్యక్తి ఆఖరికి కొండంత రాగం తీసి కూనిపాట వాడినట్టు చేసిండు ఆయన అంటే ఒరిజినల్గా తన లోపల ఉన్నటువంటి తన వ్యక్తిత్వము, తన ఆలోచన విధానము, తర్వాత పేద ప్రజలు కిందున్నటువంటి వాళ్లకు వాళ్ళు ఇవాళ చదువుకుంటున్నారు అనేది ఎక్కడో లోపల ఆ భావన ఉన్నట్టు ఆయన లోపల అది సడన్ గా బయటపడ్డది. ఆ బయటపడడం చాలా ఎక్స్ట్రీమ్ గా మాట్లాడేందంటే లాస్ట్కి ఆయన చెప్తారు ఏంటంటే ఏదో శోభనం గదిలకు అలంకరణ చేసి పంపించినట్టుగానే మాట్లాడాను కదా. చాలా అంటే నేను ఆయనకు వాస్తవిక పరిస్థితులు క్షేత్రస్థాయిలో చాలా అధ్వాన్నంగా ఉన్నాయనేది ఆయనకు తెలియదని నేను అనుకుంటలేను. ఆయనకు అన్ని తెలుసు. ఆయనకు తెలిసిన తర్వాత కూడా ఏంది వీళ్ళకు కిందోళ్ళకు చదివియాలనా, అవసరమా ప్రభుత్వాలు? చదువు అంటే కొంతమందికే పరిమితం అయ్యి ఉండాలి అనే భావన ఎక్కడో ఆయన లోపల ఉన్నట్టయితే చాలా క్లియర్ కనబడుతుంది. దట్ ద వే హీ ఎక్స్ప్రెస్డ్ ఆయన భావం ఎట్లా ప్రకటన చేసిందంటే కషి లోపట, మీరు చదువుతారా, మీకారా చదువుల బేటి అనే లెక్కల వాడి సాగు వాడు చస్తాడు. ప్రభుత్వాలు ఎందుకండి పెట్టేది? ప్రభుత్వాలు ఎందుకు చదివిపియాలని? మరి ఎవడు చదివియాలి? రాజ్యం చదివిపోతే ఎవరు చదివిపిస్తారు? నిజంగానంటే ఆయన వర్షంలో అసలు ప్రభుత్వం ఎందుకు చదివియాలి? ఆ పిల్లలకు అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముంది అంటే మీరేమంటారు? అసలు రాజ్యం ఎవరిది? ఎవరి గురించి చేయాలి? ప్రజలు కాకపోతే దేనికి? చెట్లకు పుట్టలకు దేనికి చేస్తారు? ఓకే, రాజ్యం ఉన్నదే అందరికీ సమానంగా విద్య అందాలనేది. విజ్ఞానవంతులైనటువంటి దేశమే నీకు ప్రపంచంలో ఎక్కడున్నా కానీ ముందు వరుసలో ఉంటుంది. ఆ విజ్ఞానమే చదువు ముందు. భారతదేశం అనేది అసలు యాక్చువల్గా మన దగ్గర ఇప్పుడు చైనా మన ఇన్వెస్ట్మెంటే హ్యూమన్ ఇన్వెస్ట్మెంట్ మనది. ఓకే, చైనా అట్లనే వాటిని ఉపయోగించుకునే కదా ఇలా టాప్ ఇట్లా పరిగెత్తున్నది కదా అది. సో మన దగ్గర హ్యూమన్ రిసోర్స్ అనేది ప్రధానమైన రిసోర్స్ మన దగ్గర. ఆ హ్యూమన్ రిసోర్స్ను నువ్వు వెనకట రాచరిక వ్యవస్థలో ఉండే కాబట్టి కొంతమందికి మట్టుకే పరిమితమైంది. ఇది చదువులు ఆ రాజుల కుటుంబాలకు, తర్వాత వాళ్ళ వంది మాగదులకు చుట్టుండేటి జీహుజూరు గాన్లకు మట్టుకే పరిమితమైంది. ప్రజలకు దూరం చేశారు కదా. సో ప్రజాస్వామ్య దేశం అయిన తర్వాత జనానికి చదువు అందరికీ సమానంగా అందాలి, సమాన హక్కులు ఉండాలి. రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ప్రతి ఒక్కటి ఉచిత విద్యా వైద్యం అనేది ప్రతి ఒక్కరికి అందాలి. సో దాన్ని నిర్మాణం చేసుకున్నాం కాబట్టి బరాబర్ ప్రతి ఇంట్లో ఎవరికైనా పేదోనికైనా కానీ ఎవరికైనా ఉన్నోనికి పేదోనికి సమానత్వం ఉన్నదే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నటువంటి బ్యూటీ. దాని ప్రకారంగానే, ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం అంటే పుణ్యాన్ని కాదు కదా, ప్రజలు పెట్టిన ట్యాక్స్లతోటే కదా రాజ్యం కూడా నడిచేది మొత్తం. సో అది ఒక బాధ్యత, అది ప్రభుత్వం బాధ్యత. అందరికీ సమానమైనటువంటి విద్య అందాలని ఆయన మాట్లాడతాడు. వాళ్ళకి యూనిఫామ్లు ఎందుకు ఇవ్వాలి? యూనిఫామ్లు అంటే ఆర్థిక పరంగా ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్క తీరు ఉంటుంది. ఉన్నోడు లేనోడు అనేది ఉంటుంది. ఉన్నోడు పెద్ద నగలు అవి వేసుకొని కూడా రావచ్చు. డ్రెస్సులన్నీ ఇక్కడ కాదు, ఫారెన్ బట్టలు అవి కూడా వేసుకొని రావచ్చు. అట్లా కాకుండా ఒక ఈక్వాలిటీ, సమానత్వం. చదువు దగ్గర అందరూ సమానమే అనే రీతిలో దానికి ఒక డ్రెస్ డిజైన్ చేసి నువ్వు ఇంటికాడ ఏమన్నా వేసుకో కానీ బడికాడికి వచ్చినట్టు మాత్రం ఎందుకంటే ఇన్ఈక్వాలిటీస్తో పెరిగినటువంటి సమాజం కాబట్టి ఆ సమానత్వం ఉండాలనే ఉద్దేశంతో ఆ డ్రెస్సులు. సో అవి వాళ్ళు కొనుక్కునే అభిప్రాయంలో ఎట్లుంది అక్కడ? సో యూనిఫామ్ కొనుక్కునే గతి లేనటువంటి వాళ్ళకు విద్య ఎందుకు అని చెప్పేసి ఆయన అంటా ఉన్నాడు. అదే కనిపిస్తుంది అక్కడే. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఆయనే చాలా నీచమైనటువంటి మాటలు మాట్లాడిండు. క్లియర్ గా చెప్పాలంటే చాలా అవమానంగా మాట్లాడిండు. అసలు అంటే ఓపిక పడుతున్నట్టున్నారు జనాలు, కానీ అసలు ఇళ్లలో కూడా ఉండనిచ్చే పరిస్థితి ఉండకపోవు. అక్కడ కొద్దిగా జనం ఇంకా గట్టిగా రియాక్ట్ అయితే మాత్రం. అంటే
అంటే పేదోడు అని అంటే వానికి అర్హత ఏంటిది, వానికి పైసలే, నువ్వు పైసలు పెడితేనే చదువు లేకుంటే లేదు అనేది. అన్నిటికన్నా పెద్ద దానము విద్యాదానం, అన్నదానం, అవి రెండింటినీ కించపరిచే లెక్క మాట్లాడిండు. అన్నం పెడితే పెట్టేదాని మీద కూడా ప్రశ్నించిండు ఆయన. దాన్ని అట్టెట్లా అన్నం పెడతాం అనే కాడికి పోయిండు. గుడ్డ అనమాట. మరి ఏడ గాడిదలు గుడ్డు పెట్టక ఏడ చూసిండు మనకైతే ఎరకలేదు. కానీ వేష భాషలు నేర్చి ఇదేంది కాషాయ వస్త్రములు ధరించి కాశీకి పోయినా తలలు బోడ ముక్తి కలగబోదు, తలలు బోడలైనా తలపులు బోడలా అని చెప్పని ఆయన భాషలనే చెప్తున్నాను నేను. ఎన్ని భాషలు నేర్చినా వేషాలు మార్చేసి కాషాయ వస్త్రాలు వేసి నేను పునీతున్నైనా అని కాశీకి పోయినా కానీ నీకు ముక్తి ఏం జరగదు నాయన. నీ ఆలోచన నీ లోపల ఇప్పుడు జనరల్గా వీళ్ళేంది సాధువులంతా గుండు కొట్టుకుంటారు కదా, గుండు కొట్టుకోగానే కాదు జరిగేది కాదు నీ లోపల ఆలోచనలు ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి అనే దాందే ప్రతిరూపం. ఇవాళ ఆయన గరగపాటి తనకు తాననే బయటపడ్డాడు. ఇక తన లోపల ఇంత పాండిత్యం ఇవన్నీ చెప్పినా కానీ ఆఖరికి ఒక పేదోనికి కటిక పేదరికంలో ఉన్న ఇప్పుడు కొన్ని వేల మందికి, కొన్ని వేల కాదు లక్షల మందికి భారతదేశంలో కింద క్షేత్రస్థాయిలో పోతే అసలు కనీసం ఫుడ్ లేని సిచ్యువేషన్స్ ఉన్నాయి. కొంతమంది అయితే ఖాళీ అసలు ఇది పెడతారు కావచ్చు ఫుడ్ గురించి అని వచ్చి చదువుకుంటారు అనే భావనలో వచ్చి ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో కాన్వెంట్ స్కూల్లో ఎంప్లాయీస్ పిల్లలు కావచ్చు, పెద్ద పెద్దల పిల్లలకు వాళ్ళు గదే ఫస్ట్ క్లాస్లో గదే చదువు, సెకండ్ క్లాస్ గదే, 10th క్లాస్ గదే, ఇంటర్మీడియట్ గదే. నీకు గ్రామాలకు పోయినా కానీ అవే పుస్తకాలు ఉంటాయి కదా, సిలబస్ అయితే సేమ్ ఉంటుంది కదా. కానీ పర్ఫార్మెన్స్ నీకు ఇక్కడికి వచ్చినప్పుడు పేరెంట్స్ చదువుకొని ఉంటారు, వాళ్ళు ట్యూషన్లకు పంపిస్తారు, ఎక్స్ట్రా క్లాసెస్ ఉంటాయి, వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. కింది పోగానే పోతే వాడు పేదరికం, ఇంట్లో పని చేసే వాళ్ళు ఇళ్ళకి పోతే వాళ్ళకి భాష రాదు, ఆటో నడిపే వాళ్ళు ఇళ్ళకి పోతే వాళ్ళకి ఏం తెలియదు, కూలి పని చేసే ఇళ్ళకి కావచ్చు, మా బర్లకాడికి పోయేటోళ్ళ కుటుంబాలకు కావచ్చు, వీళ్ళకి పోతే తేడా ఉన్నది కదా. నీ ఆడికి వచ్చినప్పుడు కూడా నీ పర్ఫార్మెన్స్ లో కూడా డిఫరెన్స్ ఉంటుంది చాలా. వీళ్ళకు కాన్వెంట్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్, ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ అసలు టీచర్లే లేరు కదా, సింగిల్ టీచర్లే సింగిల్ టీచర్ ఉన్నటువంటి బడులు వేలు ఉన్నాయి, బడులోది బంద్ అవుతున్నాయి. అసలు ఒక్కటే క్లాస్కు అంటే ఫస్ట్ టు 10th క్లాస్ అంటే 10 మంది టీచర్లు ఉండాలనుకో, అట్లా అసలు తెలంగాణలో బడులే లేవు, నెగ్లిజిబుల్, చాలా నెగ్లిజిబుల్ అటువంటి బడులు ఉన్నాయి. సో కనీసం టాయిలెట్లు లేవు, వాళ్ళకు బేసిక్ సౌకర్యాలు లేవు. క్షేత్రస్థాయిలకు పోతే ఇవి కొన్ని వందల బడులకైతే మేమైతే తిరిగినాం కదా, ఇప్పటి నుంచి కాదు ఏళ్ళ నుంచి తిరుగుతున్నాం. అసలు కరెక్ట్ విజ్ఞానమే ఇస్తలేరు. కింది దాకా పోతే పాకురు పడ్డ నీళ్లు వాళ్ళకు తాగేటి, అవి కూడా అన్ని బడులలో తాగడానికి నీళ్లు కూడా లేవు, స్టాఫ్కు టాయిలెట్లు లేవు, పిల్లలకు లేవు. ఇటువంటి సిచ్యువేషన్స్లలో నీకు ఒక నిజమైన ఈ భరతమాత ముద్దు బిడ్డలే వీళ్ళందరూ కూడా, నిజమైన ఒక దేశాన్ని నిర్మాణం ప్రాపర్ గా జరగాలంటే ఇవన్నీ బేసిక్ ఫెసిలిటీసే లేకుంటుండే అంత దరిద్రంగా ఉన్న దగ్గర కూడా నువ్వు ఆడ కూడా భూవెందుకు పెడుతున్నావు అని చెప్పనే మాటలు ఇవి లెక్కలు రాసుకుంటూ కూర్చొని పంతులు పాఠాలు చెప్తారు, గుడ్ల లెక్కలే రాసుకుంటూ కూర్చుంటారు ఉన్నారు కదా, గుడ్ల లెక్కలు చేసేటోళ్ళు ఆయమ్మలు ఉంటారు కావచ్చు, మన దానికి సపరేట్ కాంట్రాక్ట్ కూడా ఉన్నది కదా. అయినా అంటే ఏంటంటే ఆయన చెప్పే విధానంలో కూడా ఎంత అక్కసుతోని మాట్లాడి చాలా. ఇప్పుడు ఇవి కూడా ప్రభుత్వాలు ఏంటంటే ఒకటి పేదరికంలో ఉన్నది, ఇంకొకటి ఏంటంటే యాక్చువల్గా ఏంటంటే హ్యూమన్ వరల్డ్ హంగర్ ఇండెక్స్ వరల్డ్ మన భారతదేశం పరిస్థితి ఒకవేళ చూస్తే ఏంటంటే 123 దేశాలల్లో 102 స్థానంలో ఉన్నది మనం. ఓకే, ఎక్కడో వరల్డ్ హంగర్ ఇండెక్స్ చూసుకుంటే ఎక్కడ ఉండే ఎంత దూరం ఉన్నామో ఒకసారి అర్థం కావాలంటే ఇంకా ఆకలితో ఎంతమంది ఉన్నారు దాన్ని ఎవరు ఇప్పుడు ఇలా టాప్ 1% అంటే 1% ఉన్నటువంటి జనం చేతులలో 40% పైన దేశ సంపద వాళ్ళ చేతులలో అక్యూములేట్ అయి ఉన్నది. ప్రజాస్వామ్య వ్యవస్థలో అట్లా కాదు కదా ఉండేది. బాటం 50% జనాభా ఉన్నటువంటి వాళ్ళ దగ్గర ఓన్లీ 2.5-3% దేశ సంపద వాళ్ళ చేతులలో ఉన్నది. సో నీకు ఎంత డిఫరెన్స్ ఉన్నది చూడండి ఇక్కడికక్కడ. అంటే పేదరికం ఉంది కాబట్టి నువ్వు అక్కడ ఇక్కడ ఒక అంశం అన్న, ఒకవైపు ఏమో ప్రభుత్వ పాఠశాలలు మూసేస్తూ ఉంది, స్టాఫ్ నియమిస్తలేదు. ఒకవైపు ఏమో ఇట్లాంటి వ్యక్తులు అంటే ఇంటెన్షన్గా అంటే సంబంధం లేకుండా ఈ అంశాలు మాట్లాడి ఒక చలనం అయితే సృష్టిస్తూ ఉన్నారు. ఇదంతా కూడా ప్రైవేటు వ్యక్తుల చేతిలో మాట్లాడుతున్నట్టు ఏమైనా కుట్ర కనిపిస్తూ ఉందా? ఉండొచ్చు. దీన్ని ఒకటి లోపల వాళ్ళకు ఉండొచ్చు, ఈ పేదోళ్ళు వీళ్ళందరూ ఎందుకు చదువుకోవాలి అని చెప్పని ఉండొచ్చు. రెండోది ఇంకోటి ఇటువంటి వాళ్ళు చెప్పి కూడా మేనేజ్ కూడా చేస్తుండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ కార్పొరేటీకరణ ఏ స్థాయికి పోయిందంటే క్షేత్రస్థాయి గ్రామాలలో కూడా మండల స్థాయిలలో కూడా వాడు స్కూల్ పెట్టే కాడికి పోయింది. ఇలా ఏ ఇంటికి చూసినా ఏ పేద ఇంటికి చూసినా కానీ చిన్న ఏదన్నా ఒక ప్రైవేటు బళ్ళల్లో వేపిస్తే నెలకు ఒక 2-3 పిల్లలన కానీ 15,000-20,000 రూపాయలు వాళ్ళకి క్షౌరం అవుతున్నది. అదే ప్రభుత్వం కనుక పెడితే గతంలో చేసిరు కదా, దేశ భవిష్యత్ అనేది తరగతి గదులలో నిర్మాణం జరుగుతుంది అనేది రాష్ట్రపతి స్థాయి ఉన్నటువంటి వ్యక్తులు చెప్పారు.
ఓకే అది అది విచ్ ఇస్ ఫ్యాక్ట్. నువ్వు ఆ తరగతి గదినే లేకుండా చేసే విధానంగా దాన్నే ప్రైవేటీకరణ నువ్వు చేసి పెట్టిన తర్వాత నువ్వు నైతిక విలువలతోటి కూర్చున్నటువంటి విద్య రావాలి. కార్పొరేట్ దాంట్లో నైతిక విలువలు ఉండవు, ఉట్టి పుస్తకాలే ఉంటాయి, దాంట్లో ఏమున్నది అదే ఉంటుంది. కానీ ప్రభుత్వ బడులలో సామాజిక బాధ్యతగా ఆ పంతులు వేరేవి కూడా అన్ని కలిపి కలిపి చెప్పే సిచ్యువేషన్స్ ఉంటాయి, అందరు కలిసి ఉండే సిచ్యువేషన్స్ ఉంటాయి. కాబట్టి ఈ ప్రైవేట్లో నీ పుస్తకాల పురుగులు తయారు చేస్తున్నారు. వాడు బయటకు వచ్చిన తర్వాత అమ్మ ఏందో నాయనేందో ఏందో తెలియదు ఇడికలు చేసి చదివి అమెరికాలో గిరికలు పడ్డారంటే ఆడు సావులకైతే కూడా వచ్చే రాని పరిస్థితులు అంత దయనీయంగా ఉంది. ప్రభుత్వ పాఠశాలలకు వాటికి చాలా డిఫరెన్స్ అక్కడనే కనబడతా ఉంటుంది. ఓకే, గరికపాటి మాటల పైన చివరిగా ఆయన ఇప్పటి వరకు కూడా బయటకు వచ్చి ఇంతమంది స్పందిస్తూ ఉన్నా క్షమాపణ కోరడం కావచ్చు, అందులో తప్పిదాలు ఉన్నాయి సరిదిద్దుకుంటా అని చెప్పడం కావచ్చు, చేయడం లేదు. అదే ఒక సాధారణ వ్యక్తి ఇట్లాంటి మాటలు అంటే ఆ వ్యక్తుల పరిస్థితి ఎట్లా ఉంటుంది? గరికపాటికి అది ఆయనకు నెత్తిలకు ఫుల్ ఎక్కి ఉన్నది, అహంకారము నెత్తికి ఎక్కి ఉన్నది. సో అది ఇంకా దిగాలి ఆయనకు. అటువంటి వాళ్ళు ఇప్పుడు ఏదో క్షమాపణ కోరినా కానీ నా బోటనైతే నేను ఆయన అటువంటి వాడిని క్షమించే పరిస్థితి ఉండదు. ఏం తెలియని ఒక అజ్ఞాని మాట్లాడినంటే వేరే విషయం. కానీ ఈయనకు మొత్తం పుస్తకాలు చదివి వేదశాస్త్రాలు వీటిలో అన్ని పద్యాలు వాటి అర్థాలు ఇవన్నీ చెప్పుకుంటూ తిరుగుతున్నాడు కదా. అటువంటి వాడు చెప్పింది బై డిజైన్ అని చేస్తున్నాడు. అందుకనే సమాజం కూడా ఇటువంటి వాళ్ళ పట్ల జర జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. వీళ్ళందరూ అన్ని తీసుకొచ్చి ఒకటే స్థాయిలో ఏదో ఒక దగ్గర దీన్ని ట్విస్ట్ చేసి చెప్పడానికి నాకు ఆడియన్స్ అప్పుడు కొట్టాడు సపోర్ట్ కొట్టడైతే నాకైతే విచిత్రం అనిపించింది. అంటే ఒక పరాస్కం మాట మాట్లాడినట్టుగా ఆ లోపట అసలు ఎట్టి పరిస్థితుల్లో పేదోనికి చదువు ఉండొద్దు అనే ఉద్దేశంతో మాట్లాడినట్టు కనబడుతుంది. కానీ ఏమో ఆయన బయటికి వచ్చి కూడా చెప్తలేడు చూడు ఇన్ని రోజుల తర్వాత కూడా. సో అట్లీస్ట్ ఆయన చెప్పినా కానీ నా బోటంలో అయితే నేను పెద్దగా అటువంటి అది ఆయన నైజం బయటపడ్డది కాబట్టి వేరే ఎవడు క్షేత్రస్థాయిలో కింద మాట్లాడినా కానీ ఆయన ఎంత దుమ్మెత్తిపోద్దురో ఇప్పుడు. కానీ ఈయన ఇంత కొంతమంది ఇప్పుడు ఎట్లా చెప్తారంటే ఆయన చాలా పెద్ద పండితుడు, ఈ ఒక్క దగ్గర కొద్ది అటు ఇటు కావచ్చు, కానీ దీన్ని చూసి మీరు మొత్తానికే మీరు అటు ఇటు చేయొద్దు, పొద్దున్న దాకా చేసి పొయ్యిలో పెట్టిన అన్నట్టు చూసినావా అటువంటి వాళ్ళు అన్నట్టు. వీళ్ళంతా పేద గీస్త్రాలు చేసి పెళ్ళాన్ని పొద్దున్న లేస్తే సాయంత్రం కాగానే పొద్దున్న లేస్తే తిట్టాలి, సాయంత్రం కాగానే మందేసి కొట్టాలి, బయటకు వచ్చి జనాలకు నీతులు చెప్పాలి. ఇగో ఇటువంటి వాళ్ళు అన్నట్టు ఇటువంటి వీళ్ళంతా అటువంటి వాళ్ళ గురించి మనం చెప్పేది సరైన వ్యక్తిగత జీవితాలకు నేను పోతలేను. కానీ నేను ఒక సామెత చెప్పినట్టు చెప్పే విధానంగా నేను చెప్తున్నా నేను. కానీ ఇవి మందికి ప్రవచనాలు ఇవన్నీ చెప్పేది కాదు నాయన కథలు. అందుకనే ఏంటంటే ఈ వ్యక్తి ఏందో తరవుగా ఎక్స్పోజ్ అయ్యాడు జనం ముంగట. ఎక్స్పోజ్ అయ్యింది కాబట్టి ఇటువంటి అవసరమే లేదు, అతను వినాల్సిన అవసరం కూడా ఏం లేదు. అదే కొంతమంది ఏదో వాళ్ళ పాండిత్యం చెప్పినది కొంతమంది బయట చెప్తారు. ఏమవుతుంది మనం కూడా తప్పులు చేస్తాం, మేము కూడా తప్పులు చేసినప్పుడు నువ్వు క్షమాపణ కోరితే అయిపోతుంది, ఇది ఇక్కడికి ఫిటం అయిపోతుంది, ఎవరు అంటే నిన్ను క్షమించేస్తారు అనే లెక్కల మాట్లాడుతారు. అది క్షమించేటువంటి మాట కాదు ఆయన మాట్లాడింది. నా ఉద్దేశంలో ఆయనను ఎట్టి పరిస్థితిలా క్షమించే సవాలే లేదు. ఆయన బంద్ చేసి పడేసేయాలి. ఆమె ఇంకేమైనా మోక్షం ఉంటే ఏదైనా బడ్లకు పోయి పిల్లలకు పోయి ఆయన్నే కూర్చొని ఆయన్నే వండి పొద్దుగా లేచి స్నానం చేసి ఆయన్నే వండి ఆయన్నే బువ్వ పెట్టేటట్టుగా ఆయన ఇక శేష జీవితం మొత్తం అదే గడుపుతా అనే స్థాయిలో కనుక పోతే తప్ప, లేకుంటే మాత్రం ఇటువంటి వాళ్ళను అసలు క్షమించే సవాలే లేదు. ఇంకొకటి కూడా చెప్తున్నా, క్షేత్రస్థాయిలో వీళ్ళు అంటారు గవర్నమెంట్ మంచి న్యూట్రిషియస్ ఫుడ్ పెడుతున్నామని, కానీ చాలా ఘోరం బాగుంటే పసుపు నీళ్ళతో చారు అనుకుంటారు. నేను మస్తు బడలేదు మనం పోతే కూడా చాలా వీడియోస్లో నేను అవి చూపించిన కూడా. ఇంతంత ఉప్పు ఇంతంత ఉప్పు ఇంతంత పసుపు ఇంతంత కారం వేసి ఇచ్చుడే. కొన్నిట్లలో ఉప్పు కూడా ఉండదు. నేను పిల్లల్ని అడిగితే అన్నం చాలా మంచిగా అంటే మంచిగా అంటారు. అరే ఏందన్నా ఏం లేదు, పప్పు కనబడి పప్పుచారు అంటారు దాన్ని. ఉట్టికి దీన్ని చూసి అరే ఇదేం పప్పే లేదు పప్పుచారు ఎట్లయితుంది పప్పు అంటారంటే మాకు చూస్తే ఏంటంటే వాళ్ళ ఇంట్లో అంతకన్నా ఘోరమైన పరిస్థితి ఉన్నది. వాళ్ళకు అదే ఫుడ్ తెలుసు వాళ్ళకు. ఈయన ఏం చూసిండు ఇంత ఏదో రోడ్ల మీద ఆవారగాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడితే కాదు కదా. అంటే ఆయన లోపల కసి ఉన్నది. సో అందుకని నేనైతే ఆయనను అయిపోయింది, నేను ఆయననైతే క్షమించాల్సిన అవసరం కూడా లేదు. ఇటువంటి వాళ్ళని అయిపోయింది. అంటే హీజ్ ఎక్స్పోజ్డ్. ఆయన ఒరిజినాలిటీ ఏందనేది బయటి ప్రపంచానికి చూపించిండు. ఇక కొంతమంది మానవులు అంతా మేధావులు కూడా ఎవరైతే సపోర్ట్ చేసి ఇట్లా చేస్తారు కదా, ఒక్కదాన్ని పట్టుకొని ఎందుకంటారే నేనైతే ఆయన పెద్ద కన్సిడర్ చేయదలుచుకోవాలి. అవసరమే లేదు, అటువంటి మేధావులు కూడా అవసరం లేదు సమాజానికి, వేస్ట్. ఓకేనా.